అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పరమ గురువుల ప్రబోధాలను పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మలయాళ స్వామి వారి గురించి 12వ ఆడియో రోగ విధానము. స్వామికి తిరుమల వీధులలో బిచ్చమెత్తే పిల్లలు కనబడితే దేవాలయ అధికారులను సంప్రదించి వారి కోసం 1000 కాళ్ల మండపంలో పాఠశాల పెట్టి భోజనం కోసం భగవత్ప్రసాదం ఏర్పాటు చేశారు. గోగర్భ క్షేత్రంలో తామే నిరుపేద బాలురకు సంస్కృతం బోధించేవారు. స్వామి గోగర్భం చేరిన 2 ఏళ్లకు నారాయణవనం నివాసి రంగస్థల నటుడు గాయకుడు వెంకటస్వామికి గొంతు రోగం వచ్చి తన వృత్తి మానుకున్నాడు. స్వామి మంత్రవిభూతితో ఆయన కంఠం ఎప్పటిలాగా అయ్యింది. వెంకటస్వామి స్వామి ఆశీస్సులతో నాటక సంఘం స్థాపించి ఊరూరా తిరుగుతూ భక్తి వేదాంత కీర్తనలు పాడుతూ స్వామి ఆశయాలు ప్రచారం చేస్తూ కోటంబేడులో స్థిరపడ్డారు. ఆ గ్రామంలో కలరా వ్యాధి వ్యాపిస్తే స్వామి అక్కడికి పోయి తమ తపశ్శక్తితో తగ్గించారు. 6 మాసాల తర్వాత ఆ గ్రామంలో పిల్లి సరుకు అనే పశువుల వ్యాధి కూడా స్వామి అరికట్టారు. ఆ గ్రామ ప్రజలు 1916లో స్వామికి ఒక ఆశ్రమం నిర్మించి 3 ఎకరాల మాన్యం సమర్పించారు. వెంకటస్వామిని అక్కడి గుడి పూజారిగా స్వామి నియమించారు. వెంకటస్వామి కొద్ది కాలంలోనే నిర్వికల్ప సమాధి స్థితి పొందే ఎత్తుకెదిగారు. స్వామి ఆయనకు సన్యాసి దీక్ష ఇచ్చి పరమేశ్వరానందగిరి అనే దీక్షానామం ప్రసాదించారు. పరదేశయ్య అనే మరో భక్తుడు అన్నపూర్ణ స్వామిగా దీక్షితుడైనాడు. స్వామి గోగర్భ క్షేత్రంలో ఉంటున్నప్పుడే కొందరు స్వార్థపరులు సమాజానికి చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి వారి వాదనలను ఖండిస్తూ స్వామి శుష్క వేదాంత తమోభాస్కరం అనే గొప్ప వేదాంత గ్రంథం రచించారు. ఆత్మసాక్షాత్కారం. ఈ విధంగా ధర్మ ప్రబోధం, గ్రంథ రచనం, శిష్య సంశయ నివారణం, తపోధ్యాన నిష్టలో 9 ఏళ్లు గడిచినా మలయాళ స్వామికి ఆత్మసాక్షాత్కారం జరగలేదు. ఆయనకు నిర్వేదం కలిగి ఆత్మసాక్షాత్కారం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రతినబూని నిద్రాహారాలు మాని ధ్యాన నిమగ్నులైనారు. ఒకనాటి అర్ధరాత్రి పూర్ణ దైవభావంతో 12 ఏళ్లు తపస్సు చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనే అంతర్వాణి వినిపించింది. స్వామి మరి 3 ఏళ్లు అఖండ తపస్సు చేశారు. నిశ్శేష శోకశాంతి, నిరతశయానంద ప్రాప్తి కలిగింది. స్వామికి అప్పుడు కలిగిన అనుభవం వర్ణనాతీతం. అప్పటికి స్వామి వయస్సు 40 ఏళ్ళు. స్వామి ప్రముఖ శిష్యుడు పరమేశ్వరానందగిరి స్వామి చిత్తూరు సమీపాన శివగిరి ఆశ్రమం, అన్నపూర్ణ స్వామి బందరు సమీపాన ఉల్లంగిపాలెంలో అన్నపూర్ణ స్వామి మఠం స్థాపించి స్వామివారి ఆశయాలు ప్రచారం చేయసాగారు. ఆత్మసామ్రాట్. స్వామిని సేవించిన వారిలో మెంతి వెంకట్రాయుడు, మెంతి సుబ్బయ్య, ఉదయగిరి రామయ్య, వెంకటస్వామి, కారుణ్యానంద స్వామి, రాజమండ్రి సాధుమాత, యోగిని రమణమ్మ, శేషమ్మ, మంగమ్మలు ముఖ్యులు. ఈ విధంగా ఆంధ్రదేశమంతటా స్వామికి నూర్ల సంఖ్యలో శిష్యులయ్యారు. ఆత్మరాజ్యాధిపతులైన తరువాత మలయాళ స్వామి తిరుమలపై చాలా కాలం ఉండలేదు. స్వామికి శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పెరగడం చేత గోగర్భంలో భజనలు, సంతర్పణలు పెద్ద ఎత్తున జరుగుతుంటే సనాతనులు స్వామిని తిరుమల నుండి పంపివేయడం శ్రేయస్కరమనుకున్నారు. తాము స్థాపించదలిచిన జాతి, మత, లింగ విచక్షణ లేని ఆశ్రమానికి తిరుమల అనువైనది కానందున ఆ రోజుల్లో పంచములకు అక్కడ ప్రవేశం లేనందున తిరుమల విడిచిపోవడం భగవదేచ్ఛ అనుకున్న మలయాళ స్వామి తిరుమల విడిచి 3/6/1926 ఏర్పేడు చెంత కాశీబుగ్గ తీర్థ ప్రదేశం చేరారు. వ్యాసాశ్రమం. స్వామి గోగర్భములో 12 సంవత్సరాల 5 నెలల 13 రోజులున్నారు. ఏర్పేడు భక్తులు స్వామికి నివాసానికి ఒక కుటీరం, ధ్యాననిష్ట కోసం నిష్ఠాశ్రమం పేరుతో మరొక పూరిపాక నిర్మించారు. 1926లో శ్రీకాళహస్తి పాలకులు కుమార వెంకట లింగమ నాయన్ని గారు విశాలమైన స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే ఈనాటి వ్యాసాశ్రమం, గురుకులం, గోశాల, ఛాత్రావాసం, మఠం అధిష్టాన భవనాలు వెలిశాయి. కాలక్రమేణా చుట్టూ ఉన్న గ్రామాల భూములు కొని ఆశ్రమ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్నారు.
వ్యాసాశ్రమంలో చేరిన తర్వాత స్వామి కాశీబుగ్గ శక్తి పూజల్లో జంతువులు మాన్పించారు. చుట్టుపక్కల ప్రజల చేత మధుమాంసాహారాలు మాన్పించారు. తమకు లభించిన సిద్ధుల్లో గ్రహబాధితులకు, సంతానహీనులకు, నిరుద్యోగులకు, అశాంతులకు కోరికలు తీర్చి ఊరట కలిగించారు. తరువాత ఆధ్యాత్మిక ప్రబోధ ప్రచారాలకు, లోకోద్ధారకత కార్యక్రమాలకు పూనుకున్నారు. 1927 ఫిబ్రవరిలో యథార్థ భారతి ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రారంభించారు. ఇందులో స్వామి ఉపన్యాసాలు, రచనలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. అనంతర కాలాన ఉపదేశామృతం, ధర్మోపన్యాసాలు ప్రత్యేక గ్రంథాలుగా ప్రచురితమైనవన్నీ మొదట్లో యథార్థ భారతిలో అచ్చయినవే. ధార్మిక కార్యక్రమాలు. స్వామివారు 1926లో సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం స్థాపించి వివిధ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ధర్మ ప్రచారం చేశారు. మహోపాధ్యాయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వంటి తరువాతి కాలంలో సనాతన వేదాంత జ్ఞాన సభగా మార్చి వివిధ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. వేలు లక్షల సంఖ్యలో జనులను ఉత్తేజితులను చేసి తమ మార్గానికి త్రిప్పుకున్నారు. ఆశ్రమంలో 1928లో వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాల, 1935లో కన్యా గురుకులములు స్థాపించి సర్వవర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. ఇంతవరకు తెల్లని ఖద్దరు వస్త్రాలు ధరించే స్వామి శిష్యుల ఇబ్బందులు గుర్తించి 2/7/1936 నాటి నుండి బాహ్య సన్యాసం స్వీకరించి కాషాయాంబరధారులైనారు. కాశీ నుండి వచ్చిన శ్రీ శంకరానంద యతీశ్వరులు స్వామికి శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష, శ్రీ అసంగానందగిరి అనే దీక్షానామం ఇచ్చారు. స్వామి సేవకుడు, ప్రియశిష్యుడు, స్వరాజ్య ఢంకా గ్రంథకర్త సాయం వరదదాసు వ్యాసాశ్రమం పక్షాన వేదాంత ప్రచారం చేస్తూ సన్యాసం స్వీకరించి పరబ్రహ్మానందగిరిగా ప్రఖ్యాతుడయ్యాడు. వ్యాసాశ్రమం గొప్ప ఆధ్యాత్మిక విప్లవ కేంద్రంగా మారింది. హరిద్వారం మహామండలేశ్వర్లు మహేశ్వరానందులు 1938లో ఆశ్రమం దర్శించి సంతోషించారు. మహాత్మా గాంధీ బందరులో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇంట్లో కలుసుకున్నప్పుడు స్వామి కృషిని ప్రశంసించారు. స్వామి 1936లో కురుమద్దాలి పిచ్చమ్మను దర్శించారు. ఇంతకాలం సనాతనులు ఓంకారోపాసనం కొందరికే పరిమితం చేశారు. 1937 నుండి మలయాళ స్వామి ఓంకార సత్రయాగాలు రాజమహేంద్రవరంలో ప్రారంభించి స్త్రీలకు, ద్విజేతరులకు ప్రణవానుసంధానం ప్రబోధించసాగారు. 1943లో శివగిరిలో నిర్వహించిన జ్ఞానయజ్ఞంలో స్వామివారు ప్రబోధించిన జ్ఞానం భారతీయ తత్వచరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. అర్హత గల స్త్రీలకు సన్యాసి దీక్ష ఇవ్వడానికి స్వామి 1945లో సాధుమాతకు అనుమతి ఇచ్చారు. 1951 రెండవ చాతుర్మాస్యం గోదావరి తీరంలో జరిగినప్పుడే వేల సంఖ్యలో పంచములు పాల్గొన్నారు. ఆ దృశ్యం చూసిన చెర్ల గణపతి శాస్త్రి వంటి పండితులు స్వామిని కీర్తించారు. ప్రపంచంలోని ప్రముఖ మత సాంప్రదాయాలన్నింటినీ గౌరవించే స్వామి తమ నిష్ఠాశ్రమం కుటీర ద్వారంపై వివిధ మత చిహ్నాలు వ్రాయించారు. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానం రాసి గీతా ప్రచారం విరివిగా చేశారు. సంఘ సంస్కరణ. మలయాళ స్వామి బ్రహ్మ విద్యా ప్రచారానికి ఎంతగా కృషి చేశారో సంఘ సంస్కరణానికి అంతగా కృషి చేశారు. సంఘంలోని దురాచారాలు, మూఢ విశ్వాసాలు నిర్మూలించడానికి చాలా కష్టాలు పడ్డారు. కేరళలో శ్రీ నారాయణ గురుదేవులు చేసినంత కృషి ఆంధ్రదేశంలో మలయాళ స్వామి చేశారు. స్వార్థపరులు శాస్త్రాల్లో మన్వాది స్మృతుల్లో చేర్చిన కల్పిత భాగాలెత్తి చూపి పండిత పామరుల మన్ననలు అందుకున్నారు. హరిజనులను, గిరిజనులను, స్త్రీ పురుషులను, భారతీయులను సామ్యవాదాన బంధించారు. జాతి భేదాలు నిర్మించి బ్రాహ్మణేతరులకు కూడా క్రమ సన్యాస దీక్ష కల్పించి మఠ మందిరాలు స్థాపించారు. అస్పృశ్యతను నివారించి వరకట్నాలు నిషేధించి అవసరమనుకున్న వితంతువులకు పునర్వివాహాలు అనుమతించారు. జీవహింసను మాన్పించారు. స్వామివారు ఆసేతు సీతానగరం పాదరక్షలు లేకుండా తిరిగారు. జీవితాంతం పాదరక్షలు ధరించలేదు. వ్యాసాశ్రమంలో విద్యార్థులకు గొప్ప భవనాలు నిర్మించిన తాము పూరిగుడిసెలోనే అనుష్ఠానం కొనసాగించారు. వారు ముందుకు వేసిన అడుగు వెనుకకు తీయలేదు. ఎవరి ముందు చేయి చాచలేదు.
ఆశ్రమానికై ధనం నిలువ చేయలేదు, వృధా వ్యయం చేయలేదు. శ్రీ నారాయణ గురుదేవుల వలె మలయాళ స్వామి, షోడశ్రీ శుక్కుల వంటి బ్రహ్మచారులు తమ పనులను తామే చేసుకున్న నిరాడంబరులు. మలయాళ స్వామి తపస్సుతో సాధించిన సిద్ధులు, మహత్యాలు ప్రకటించలేదు. అయినా భక్తులకు స్వప్నాల్లో సాక్షాత్కరించి అభయం ప్రసాదించేవారు. 1949లో తీవ్ర వ్యాధికి గురి అయిన శివగిరి గోవిందస్వామికి స్వప్నంలో కనబడి రోగం నయం చేశారు. ఆ గోవిందస్వామి తర్వాత కాలాన హరే రామ జపయజ్ఞ సమితి అధ్యక్షులు శ్రీ వాసుదేవానంద స్వామిగా ప్రఖ్యాతులయ్యారు. 1960 నుండి మలయాళ స్వామికి తీవ్ర అనారోగ్యం ప్రారంభమై 1962లో విషమించింది. అంత అనారోగ్యంలో కూడా శిష్యులు భక్తులు కోరితే 1961లో పాయకాపురంలో జరిగిన సనాతన సభలకు, 1962లో షాద్నగర్ సభలకు, గాగిళ్లపురం సభలకు వెళ్ళారు. 3/4/1962 నాడు ప్రపంచానికి తమ తుది సందేశం వ్రాయించారు. స్వామికి ఆదిశంకర్ల వలె నారాయణ చరణ, శివచరణ, రామచరణ, కృష్ణచరణులు ప్రధాన శిష్యులు. కృష్ణచరణని విమలానందగిరి నామంతో ఆశ్రమాధిపతిగా ప్రకటించారు. శుభకృతు సంవత్సర ఉత్తరాయణ ఆషాఢ శుక్ల శయనేకాదశి గురువారం 12/7/1962 నాడు ఉదయం గోదాన భూదాన భిక్షాదులు సక్రమంగా జరిపి రాత్రి 12 గంటలకు అస్తమించారు. స్వామివారి పార్థివ శరీరాన్ని 14వ తేదీ దాకా దూరాల నుండి వచ్చే భక్తుల కోసం ఉంచి సాయంకాలం గంగా జలాభిషేకం చేసి అలంకరించి హారతులిచ్చి నిస్తాశ్రమంలో సమాధి చేశారు. దేశమంతటా స్మారక సభలు జరిగాయి. 20/8/1962 నాడు జరిగిన మండలారాధనలో 30,000 మంది పాల్గొన్నారు. ఓకే మాస్టర్స్, మరికొంత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.